ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో భారత్ జట్టు ఈ విధంగానే ఉండబోతుందని అయితే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అయితే ఈ జట్టులో వచ్చేసరికి ఎవరెవరికి చోటు దక్కింది, ఎవరెవరికి నిరాశపరిచింది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024 వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఐసీసీ మాత్రం అయితే ఇప్పటికే గ్రూప్ మ్యాచ్లకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి అమెరికాలోనే ఈ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికా దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్కు టీమిండియా జట్టును కూడా బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో కొత్త ప్లేయర్లకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టార్ క్రికెట్లో కొనసాగించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్క్వాడ్ పైన వచ్చేసరికి కొందరు విమర్శిస్తారు, కొందరు అయితే ప్రశంసించడం జరిగింది. ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ టీ20 ప్రపంచ కప్లో చాలా మంది ప్లేయర్ వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సెమీస్కి ఏ జట్టు వెళ్తాయి కూడా అయితే ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వచ్చేసరికి టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగింది. ప్రజెంట్ మన యువరాజ్ సింగ్ వచ్చేసరికి టీ20 టోర్నమెంట్కి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఉండడం జరిగింది. ఈసారి యువరాజ్ సింగ్ ఐసీసీ ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 ప్రపంచ కప్ జట్టులో ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే జట్టులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్స్కి అయితే షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ మాత్రమైతే జట్టులో చోటు కల్పించలేదు. అదేవిధంగా హార్దిక్ పాండ్యాకి మాత్రమైతే జట్టులో చోటు కల్పించడం జరిగింది. సంజు శాంసన్ భీకరమైన ఫామ్లో ఉన్నా కానీ అతనికైతే చోటు లభించలేదు. పేలవంగా ఆడుతున్న హార్దిక్ పాండ్యాకి మాత్రమైతే జట్టులో చోటు కల్పించడం జరిగింది. యువరాజ్ సింగ్ వచ్చేసరికి మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. ఓపెనర్ పొజిషన్లో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వన్ డౌన్లో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్ డౌన్లో దిగనున్నాడు. అదే 4వ స్థానంలో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగనున్నాడు. 5వ పొజిషన్కి వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో సంజు శాంసన్, రిషబ్ పంత్ మాత్రమైతే ఇద్దరిలో ఎవరు తీసుకుంటారు అనేది కూడా యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ని తీసుకుంటాడని కూడా చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ ఎందుకు తీసుకుంటాడనే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతోనే రిషబ్ పంత్ని ఎంపిక చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సంజు శాంసన్ ప్రజెంట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆ విషయం కూడా తెలుసు. కాకపోతే ఒక లెఫ్ట్ హ్యాండ్ కారణం చేతనే రిషబ్ పంత్ను ఎంపిక చేస్తున్నట్లయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. ఆల్రౌండర్ కోటా కింద చూసుకుంటే ఆల్రౌండర్ కోటా కింద హార్దిక్ పాండ్యాను, అదేవిధంగా శివం దుబేను యువరాజ్ సింగ్ ఎంపిక చేయడం జరిగింది. స్పిన్ కోటా కింద చూసుకుంటే ప్రజెంట్ స్పిన్ యజ్వేంద్ర చాహల్ ఎంపిక చేశాడు. యజ్వేంద్ర చాహల్ ఎందుకు ఎంపిక చేస్తున్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. యజ్వేంద్ర చాహల్ వచ్చేసరికి ప్రజెంట్ సూపర్ ఫామ్తో దూసుకుపోతున్నాడు కాబట్టి అతనికి జట్టులో చోటు కల్పించాలని అయితే యువరాజ్ సింగ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. పేస్ విభాగం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లను పేస్ విభాగంలో వీళ్ళ ముగ్గురికి అయితే వీరికి మాత్రమైతే చోటు లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా యువరాజ్ సింగ్ ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే రోహిత్ శర్మ, ఎస్ఎస్సి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, యజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉన్నట్లుగా అయితే యువరాజ్ సింగ్ ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి టీమిండియా ఆడుతుందా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. యువరాజ్ సింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది. మరి చూడాలి వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.